కష్టం అంటే అందరూ అతి సులభంగా పలికే మాట కష్టం. అసలు కష్టం అంటే ఏమిటి? కష్టం ఎందుకు పడతారు అందరూ? కష్టం అంటే ఏమిటో సరైన అర్థం కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమైన కష్టం ఏదో తెలిసే వరకు ప్రపంచంలో ప్రతి పని కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనుభవిస్తున్నామని భావిస్తారు. కానీ కష్టం అనేది ఒక మానసిక భావన, ఒక అనుభూతి, ఒక అనుభవం. వ్యక్తి వయస్సు, ఆలోచన బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది. ఇది అర్థం కాక ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. మనసు పెట్టే ఇష్టపూర్వకంగా పనిచేసే కష్టం ప్రసక్తే ఉండదు. అంటే ఆ కష్టం అనేది ఉండదు. వయసు, స్థాయి, ఆలోచన విధానంలో మార్పులు వచ్చే కొద్దీ కష్టం తాలూకు అర్థం తెలుస్తుంది. దాని లక్షణం, రూపం మారిపోతూ ఉంటాయి. అప్పులు, ఆలోచనలు లాంటివి చేయవలసి రావటం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలు కావటం, ఏ పని కలిసి రాకపోవటం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కానీ సలహాలను ఇచ్చేవారు కానీ లేకపోవటం, పేదరికం అనుభవించడం, ఇలాంటి ఎన్నిటినో కష్టాలుగా పేర్కొంటారు, వింటూ ఉంటాం. భగవంతుణ్ణి ఎప్పుడు స్మరించకపోవటమే మహాపాపం అని, ఆ పాపమే కష్టాలను కారణమని భాగవతంలో పోతన చెప్పారు. అంటే పోతన గారు చెప్పారనమాట. భగవంతుడిని స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం కూడా ఉంది. గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పే మాట. జీవితంలో ప్రతి పని కష్టంతో ముడిపడి ఉన్నది. లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాలు, విషయ సేకరణ, వస్తుధన సంపాదన, వాటిని నిలబెట్టుకోవడం, భద్రపరచడం, ఇలా ప్రతి పని కష్టమే. కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని కొందరికి తెలియదు. ఇదే సత్యం. కష్టం చేయనిదే ఫలితం ఉండదు. కాబట్టి కష్టే ఫలి అని నానుడి గుర్తు పెట్టుకోవాలన్నమాట. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏది అందుబాటులోకి రాదు. అవసరమైన వాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి, కష్టం ప్రధానం అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. మనిషి గొప్పతనాన్ని, విలువను అంచనా వేయాలంటే సుఖ సంతోషాలతో గడుపుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కష్టం అనేది అందరూ అనుభవిస్తారు. అందరికీ కష్టం అనేది విలువ తెలియాలి. దాని విలువ తెలిస్తేనే మనం జీవితంలో పైకి ఎదుగుతామని. సో కష్టం విలువ ఏంటో తెలుసుకోండి ముందుగా. కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం. ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు. అతడి మనసు అసలు రూపు బయటపడేది అలాంటప్పుడే. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను పొందిన వారికి జీవితంలో విలువ ఉంటుంది. మన జీవితం కూడా మంచి చెడు విషయాల సమతుల్యత జరుగుతుంది. నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పవద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పు. జీవితంలో ఒక కష్టం దాటి వచ్చిన తర్వాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీపడే అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించు అన్నారు ఒక కవి. కష్టం విలువ ఒకరు చెబితే తెలిసేది కాదు, అనుభూతి చెందితేనే తెలుస్తుంది. నిజానికి ఎదుటివారు పడే కష్టం ఇతరులకు తేలికగా, చులకనగా అనిపిస్తుంది. ఎదుటివారి సానుభూతి లేదా సహాయం వస్తుందేమోనన్న ఆలోచనలతో ఎందరో చూడటం మంచిది కాదు, ఎదురు చూడటం మంచిది కాదు. దాని బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం సాగాలి. అలా చేసినప్పుడు ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించే సామర్థ్యం మీలో కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.